హాయ్ హలో ఎవర్స్ వెల్కమ్ టు సన్వీ స్టేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రస్తుతానికైతే మనం తమిళనాడులోని మన మహాబలిపురం టెంపుల్ వచ్చినామండి. దీన్ని మామల్లపురం అని కూడా అంటారు ఈ టెంపుల్ని. ఇది ఎక్కడ అంటే మనకు చెన్నై నుంచి ఒక 60 కిలోమీటర్లు మన దక్షిణాన వెళ్తే వస్తుంది. మన కంచి నుంచి కూడా దగ్గరనే. కంచి నుంచి కూడా ఒక 70 కిలోమీటర్లు. కంచి, చెన్నై ఇవన్నీ పక్క పక్కనే అనమాట తమిళనాడుకి. అంటే తమిళనాడు రాష్ట్రంలోనే ఉంటాయి ఇవన్నీ. ఈ టెంపుల్‌కి చాలా హిస్టరీ ఉంది భయ్యా. నేను ఏమనుకున్నా మామూలుగా కొంచెం దీని గురించి అక్కడ వాళ్ళని తెలుసుకుంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిర్రు. ఏంది అసలు ఈ కథ ఏంది? కార్యక్రమం ఏంది? ఈ గుడి అంట పల్లవ వంశంలకు అంటే పల్లవ వంశం వాళ్ళకు సంబంధించిన అంటే అప్పటి రాజులు అప్పటి కాలంలో ఆ పాలకులు ఆ కాలంలో నిర్మించబడిన టెంపుల్ అంట ఇది. ఇది మహాబలిపురం అనేది ఈ టెంపుల్‌కి ఇంకో ప్రత్యేకత ఏందంటే ఇది 1984లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద వాళ్ళు కూడా గుర్తించారంట వీళ్ళు. అంటే వాళ్ళ సంపదగా. ఏంటిది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అని వాళ్ళు గుర్తించారంట దీన్ని. ఇది 7వ శతాబ్దం నాటి పల్లవ రాజులు నరసింహ మల్ల అనేటాయన ఈ గుడిని అభివృద్ధి చేశారంట. అంటే కొంచెం మోడిఫై చేశారనమాట. అంతకుముందుకి ఇంకా ఎట్లా ఉండెనో ఆ 7వ శతాబ్దంలో పల్లవ రాజులు ఆ రాజులలో ఒక ఆయన నరసింహ మల్ల అనేటాయన దీన్ని కొంచెం అభివృద్ధి చేసిండంట. ఇంకా ఈ టెంపుల్ గురించి ఇంకా విశేషాలు ఏంటంటే ఇది మన సముద్రం పక్కనే ఉంటది భయ్యా ఇది. వెనక సముద్రం ఉంటది. బంగాళాఖాతం ఉంటది. ముంగల టెంపుల్ అనమాట. ఈ ఈ టెంపుల్ ఇదొక్కటే కాదు. మొత్తం ఇవి 7 టెంపుల్ ఉండేనంట వాస్తవానికి. అంటే అప్పటి కాలంలో. ఇది 7 టెంపులల్లా కొన్ని కొన్ని సునామీల కారణాల వల్ల పెద్ద పెద్ద సునామీలొచ్చి టెంపులన్నీ కొట్టుకుపోయినాయంట సముద్రంలోనే. ఇది 8వ శతాబ్దం నాటి గుళ్ళంటివి. 8వ శతాబ్దం నాటి గుళ్ళు 7వ శతాబ్దంలా ఆ నరసింహ మల్ల అనేటాయన దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసిండు. కాపోతే మిగతా 7 గుళ్ళనే ఆ సముద్రంలోనే కొట్టుకుపోయినాయి. ఆ సునామీలొచ్చి. ఈ మాట నేను చెప్తున్నా కాదు. ఇప్పటికీ మన ఈ ఈ పరిశోధన చేసేవాళ్ళు ఉంటారు కదా! పురావస్తు ప్రాచీన గుళ్ళని మిస్ అయిన వాటిని పరిశోధనలు చేసి బయటికి తీస్తారు కదా! వాళ్ళు చెప్తున్న మన సైంటిస్టులు చెప్పిన మాట ఇది. ఇప్పటికీ దాని గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారంట. ఇగో ఇందాక వీడియోలో ఒక్కసారి ఇట్లా బ్యాక్‌కెళ్తే ఆడొకటి చిన్న బాయి లెక్క కనిపించింది ఒక డబ్బా. అందులో దానికి దానికి భూగర్భ సముద్రం లోపటికి కనెక్షన్ ఉందంట. అప్పట్ల రాజులు గాని, అప్పట్ల ఈ అర్చకులు గాని అందులో వచ్చే వాటర్ సౌండ్స్ బట్టి సునామీ వస్తుందా ఏందనేది వాళ్ళు తెలుసుకునేటోళ్ళంట. అంటే వాళ్ళకి అర్థమవుతుందంట ఒక హెచ్చరికగా. ఆ సౌండ్స్ బట్టి అందులో వాటర్ సౌండ్స్ బట్టి అట్లా వాళ్ళు తెలుసుకొని ముందుగాలనే అలర్ట్ అవుతున్నారంట వాళ్ళు. ఇంకోటి ఈ సముద్రం ఈ గుడి అనేది ఆహ్, దీని డిజైన్ ఎట్లా చేశారంటే అప్పటి రాజులు పొద్దున్నే మనకు ఎర్లీ మార్నింగ్ సూర్యకిరణాలు పడతాయి కదా! ఆ సూర్యకిరణాలు అనేటివి డైరెక్ట్‌గా శివలింగం మీద పడేటట్టు నిర్మించిరంట టెంపుల్. ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ వచ్చినమంటే ఆ సూర్యకిరణాలు శివుని మీద పడేటట్టు అట్లా డిజైన్ చేసిరనమాట ఈ గుడిని. అప్పట్లోనే ఇంత టెక్నాలజీ ఉంది చూడు. ఇప్పుడున్న టెక్నాలజీకి అప్పుడున్న టెక్నాలజీకి చానా తేడా అనుకో. ఇంకోటి టెంపుల్ మొత్తం స్టోన్ తోటి తయారైన గ్రానైట్. గ్రానైట్ తోటి రెడీ చేసారు. స్టోన్ అంటే ఇంక రాళ్ళే అనుకో గ్రానైట్. గ్రానైట్ తోటి రెడీ చేసిన టెంపుల్ ఇది. ఆహ్, ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఈ టెంపుల్‌కు భక్తుల కంటే ఈ జంటలే ఎక్కువ వస్తున్నాయన్నమాట. నేను బాగా అబ్జర్వ్ చేసినా నేను వీడియో తీసుకుంటా. ఎటు చూసినా జంటలే ఉన్నాయి. అంటే అక్కడ లోకలోళ్ళు. నా లెక్క బయట నుంచి వచ్చేటోనికి కొత్తగా అనిపిస్తది. అరే! వీడియో తీసుకుందాం, ఏదో చూద్దాం, తెలుసుకుందాం అని. అక్కడ లోకలోళ్ళకి ఏముంటది? వాస్తవానికి నేను సముద్రం అని చెప్పినా కదా! అవతల సముద్రం అనమాట. ఈ గోడ దుంకుదామని చూసినా అవేమో రాడ్లు మంచిగా పలచగున్నాయి. పుసుక్కున కాలు జారిందనుకో సక్కా అండర్ గ్రౌండ్‌లో దిగుతది అది పోయి. ఎందుకొచ్చిన ప్రాబ్లమ్ రా నాయనా అని చూసినా అటు ఇటు. అగో ఆ మూలకు ఆ ఎడ్జ్‌కి కొంచెం ఎక్కి అవతలకి దుంకడానికి ఉందనమాట. పర్లేదు కొంచెం రిస్కీ చేయొచ్చు. ఆడొకామె ఆ సెక్యూరిటీ కూడా ఉన్నది. ఆమె ఎక్కొద్దు, ఎక్కొద్దు అని చెప్తూనే ఉంది. మనం వింటాం. వినం గదా! మనం మంచి మంచోళ్ళకే మాటినం. ఆమెకేం వింటాం. అటు ఇటు చేసినా దుంకిన అవతలకి పోయినా. అవతలకి వెళ్ళి అవతల సముద్రం గూడా కొంతసేపు అందులో జలకాలాడదామని చూసినా కానీ మనకు వర్కౌట్ కాలేదు. ఇక్కడనే ఇగో మళ్ళా అటు వెళ్దామనే మూమెంట్‌లో ఇక్కడ మన కస్టమర్ పిలిస్తే ఇటు తిరిగినానమాట. అసలు గుడి నిజంగా చెప్తున్నా గానీ వీడియోలో మీకెట్లా అంటే నేను వీడియో ఎట్లా తీసినా, ఏం కథ అనేది మీకు సరిగ్గా అనిపిస్తుందో లేదో, ఖచ్చితంగా వీలుంటే ఎవరైనా వచ్చి విజిట్ చేయండి. ఇంగా తెలుసుకోండి గుడి గురించి. చానా అంటే చానా హిస్టరీ ఉంది టెంపుల్‌కి. నేను చెప్పింది కొంచెమే నాకు తెలిసినంత వరకే చెప్పిన. ఆళ్ళని ఈళ్ళని అడిగి అక్కడున్న వాళ్ళని. వాళ్ళకేమో తెలుగు రాదా, మనకేమో తమిళ్ రాదా.
మనకు అర్థమైతే అసలేదు. నేను ఏం చెప్తున్నానో వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అర్థమైతలేదు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళని అడిగిన. అడిగితే వాళ్ళు ఏదో ఇట్లా హిందీలో కొంచెం మేనేజ్ చేయొచ్చు. ఆ హిందీలో నాకు చెప్పిందాన్ని మీకు చెప్పిన. ఇంకోటి నేను గూగుల్‌లో కూడా చూసిన. వాళ్ళు చెప్పిన దానికి గూగుల్ ఏం చెప్తుందని మ్యాచ్ అంటే 2 ఒకళ్ళకే ఉన్నాయి సేమ్ యాస్ టీజ్. ఈ టెంపుల్ చరిత్ర అయితే ఇది భయ్యా. అసలు చూడడానికి అంత పెద్దగా అనిపించలేదు గానీ చాలా బాగుంది. ఆ డిజైనింగ్ గాని, వాళ్ళ అప్పటి శిల్పులు ఎట్లా చెక్కిర్రో, ఏం కథనో అసలు అంత టెక్నాలజీ ఎట్లుందో ఏమో వాళ్ళకే తెలవాలి. ఇక నేను మొత్తానికి సార్లు చూసిన కాడికి కానీ అవతల జంప్ గానికి చిన్నగా జారుకున్న గుడి కానుంచి. లేకపోతే ఈ అమ్మ మొత్తం తిరిగి అట్లా చుట్టూ తిరిగి రావాలి. ఒక కిలోమీటర్ ఉంటది. అదంతా కూడా తిరుగుతా కానీ గోడ దుంక. గోడ దుంకినా మొత్తానికి యువతలకి వచ్చి నాకు ఈ ఈ ఎడ్జ్ కాడ దుంకిననమాట. దుంకి వచ్చేసిన. ఇక బీచ్‌లోకి పోదామని పోయినా జరసేపు నేను కూడా ఆడదామని చూసిన. వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అలలు చానా పెద్ద పెద్దగొస్తున్నాయి. మనకు మామూలుగా చిన్న స్విమ్మింగ్ పూల్ ఎయాలంటేనే గోటిలు పైకెక్కుతాయి. అట్లాంటిది ఈ సముద్రంలో మనం జలకాల ఆట అంటే మామూలు విషయం కాదనమాట. ఎందుకంటే మనం స్విమ్మింగ్‌లో నంబర్ 1 స్టేట్ ఫస్ట్ మనం. ఒక్కసారి దుంకినంటే ఖతం డైరెక్ట్ పైకే. అంత స్పీడ్ ఉంటది మనది. మీకు అర్థమైందో కాలేదో నాకు ఈత రాదు. అది నా భయం. నేను మామూలుగానే స్విమ్మింగ్ పూల్ ఎయాలంటేనే మనకు మస్తు డర్రనమాట. గిన్నేం చేత్తం. సరేలే అంటే నేనిక్కడ యాక్చువల్లీ సముద్రం చూపిద్దామని కాదు. సముద్రం చూపిద్దామని ఒకటి. ఇంకోటి ఇక్కడ స్టోన్ ఉంటదంట. అంటే ఒక రౌండ్ రాయి అది సగం ఇరిగిపోయి ఉంటది. ఆ సగంకి ఎటు పోయిందో కూడా తెలవదు. ఆ స్టోన్‌కి శ్రీకృష్ణునికి ఏదో లింక్ ఉందనమాట. అంటే హిస్టరీ. సరే ఆ స్టోన్ ఏందో చూద్దాము. చూసి ఒకవేళ అది కనిపిస్తే దాని గురించి కూడా మీకు చెప్దామని నేను ట్రై చేద్దామని ఒక కొంచెం ముంగలికెళ్ళిన. అక్కడ వాళ్ళని అడిగితే వాడు చెప్తలేడు. ఆ స్టోన్ గీనంటే వాళ్ళకి అర్థమైతలేదు. కానీ నాకు ఆ రాయి ఏడ కనిపియలే. సర్లే కనిపియకపోతే కనిపియలే మళ్ళా సైలెంట్ అయిపోయినా. ఇగో చూడు మిర్చిలు చూడు ఎంతలా ఉండయి. యమ్మ బిడ్డ పొడుగు వంకాయ ఎళ్ళినట్టున్నాయి ఇంతలా వాటంగా. ఇక సరేలే అని నేనింక మళ్ళా బ్యాక్‌కెళ్తున్నా. ఎందుకంటే మస్తు ఎండ కొడుతుంది. మన తెలంగాణలో వానలు దంపుతున్నాయి. ఇక్కడనేమో వాన లేదు ఏం లేదు. ఎండ గట్టిగా ఎండ కొడుతుంది. ఇక నేను కస్టమర్స్ కూడా మళ్ళా వాళ్ళకంటే ముందుగాల నేను బండి దగ్గర ఉండాలని వీలైనంత వరకు కవర్ చేసిన. గుడి చరిత్ర అయితే నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన మీకు. అది ఎట్లా అంటే నేను ఎంతవరకు మీకు కరెక్ట్ చెప్పినా లేదన్నది ఏమన్నా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అయితా మళ్ళా. ఇది ఎగ్జిట్ అనమాట. అంటే ఆ బీచ్ నుంచి బయటికెళ్ళే తోవ. ఇట్లాగో ఇవి సముద్రంలో దొరికే గవ్వలు ఇవి ఉంటాయిగా రకరకాల నక్షత్రాలు. అదే సముద్రం స్టార్ ఫిష్ అని అంటారు. అట్లాంటివి అవన్నీ ఉన్నాయి ఈడ. ఈడ ఒక దగ్గర నేను ఆ బొచ్చ ఉంది భయ్యా! బొచ్చలు అదే ముత్యాలు. అగో గా బొచ్చలో ముత్యాలు కనిపిస్తున్నాయి. ఒరిజినల్ ముత్యాలా? మరి డమ్మీ ముత్యాలా తెలవదు. ఎందుకంటే మనం బయట స్టోర్‌లలో అక్కడ ఇక్కడ చూస్తే తెల్లగుండి రౌండ్‌గుంటాయి. ఆడ చూస్తేనేమో తెల్లగా లేవు. అవి గోధుమ కలర్‌లో ఉన్నాయి. ఇంకోటి షేప్ కూడా అంత రౌండ్‌గా లేవు. అవి మరి ఉత్తయా? డమ్మీయా? తెలవదు. ఈ పక్కా జర అద్దాలు కొందామని చూసినా సన్ గ్లాసెస్ వాడు నీయమ్మ వాని లంగతోటి నాతోటి 200 చెప్పిండు ఒకటేసారి. అదే నీయమ్మ మన హైదరాబాద్‌లో అయితే రూ. 50కి నీ అద్దాలొద్దు నీ పోదురా నాయనా అని సక్కగా పీక్కొని రాను. ఇవన్నీ ఇక షాపింగ్ అనమాట. ఇండ్లో ఎక్కువ టాటూ షాపులు ఎక్కువున్నాయి ఇక్కడ. మన ఇండ్లకి పెట్టుకునేటివి ఇంటి ముంగల పెట్టుకుంటాం టంగ 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 అని సౌండ్ వస్తాయి చూడు. అవి గొట్టాల లెక్కుంటాయి. గవి నాకు తెలవదు భయ్యో మళ్ళా మీరు నవ్వుకునేరు దాంట్లో పేర్లు. అవి డోర్‌లకు సైడ్‌లకి పెట్టుకునేటివి గవ్వలతోటి ఎక్కువ గవ్వలతోటి తయారు చేస్తారనమాట. ఇక్కడ బాగుంటాయన్నమాట. ఈ సముద్ర తీరాలలో ఎక్కువ మనకి ఇంటికి సంబంధించినయి ఇంట్లో డిజైనింగ్ మన డోర్